Vega Jewelers, luxury bridal jewelry exhibition sale. First and second November, the Residency Towers at Coimbatore. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి అయినటువంటి వెంకట జగన్నాథ్ కుమార్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. మోంతా తుఫానుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఏంటి పరిస్థితి? మోంతా తుఫాను ప్రభావం ఈ ప్రస్తుతం ఏపీలో ఎలా ఉంది? రాబోయే 1-2 రోజుల్లో ఎలా ఉండబోతోంది? మోంతా తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈరోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా పరిణామం చెందింది. ఈరోజు సాయంత్రానికి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా ఆంధ్ర కోస్తా తీరమైన కాకినాడ దరిదాపుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. 100 కిలోమీటర్ల వేగమైన గాలులతో కూడి ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల గాలిని కలిగించే అవకాశం కూడా ఉంది. ఇక తీరాన్ని తాకే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన సంభవించే అవకాశం కూడా ఉన్నది మేడం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న మోంతా తుఫాను ఈరోజు మరింత బలపడి తీవ్ర తుఫానుగా పరిణమించింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి కాకినాడ దగ్గర తీరాన్ని తీవ్ర తుఫానుగానే దాటే అవకాశం ఉంది. అంటే ఈరోజు సాయంత్రం రాత్రి మధ్యలో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కాకినాడ వద్ద తీరాన్ని తాకే సమయంలో సాధారణ అలల కంట 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన సంభవించే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక రాబోయే 2 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో ఆంధ్ర కోస్తా జిల్లాలపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రదేశాలలో, అత్యంత భారీ 1-2 ప్రదేశాలలో కోస్తా ఆంధ్రప్రదేశ్లోను ఆనుకుని ఉన్న రాయలసీమలోనూ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న అన్ని కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో, అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ జిల్లాలైన నంద్యాల, వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు, సత్యసాయి, అనంతపూర్ జిల్లాతో పాటు చిత్తూరులోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షపాతం పడే జిల్లాలకు రెడ్ వార్నింగు, భారీ నుంచి అతి భారీ వచ్చే జిల్లాలకు ఆరెంజ్ వార్నింగు, భారీ వర్షపాతం పడే జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. రేపు కూడా అంటే 2వ రోజు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కోస్తా జిల్లాలకు కొన్ని ప్రాంతాలకు రెడ్ వార్నింగు, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగు, కొన్ని ప్రాంతాలకు ఎల్లో వార్నింగు ఇవ్వటం జరిగింది. ఎల్లుండి ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం మరియు పార్వతీపురం మన్యంలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ 3 జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల బలమైన ఈదురుగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోస్తా జిల్లాలపై గేల్ విండ్స్ అంటే సైక్లోన్ రిలేటెడ్ విండ్స్ 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు మరింత బలపడి సాయంత్రానికి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు తీరం వెంబడి తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు 5 రోజులు, ఈ రోజు నుంచి 5 రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, గంగవరం, భీమినిపట్నం, కళింగపట్నానికి 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవుల్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయటం జరిగింది. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఆకస్మిక వరదలు లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఆయా జిల్లాల్లో ఉన్న మిగతా వర్గాలకు తెలియజేయటం జరిగింది. మరియు రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ ద్వారా అన్ని
సమాచారాలను లేదా జనావళికి తెలియజేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలలో ఎక్కువ నీరు నిల్చుండే అవకాశం ఉంది. ఇక డెలికేట్ స్ట్రక్చర్స్ లేదా పూరిలు లాంటివి కొంచెం కూలే అవకాశం కూడా ఉంటుంది. కొండ చర్యలు, కొన్ని చోట్ల మడ్ స్లైడ్స్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన లేదా నియంత్రణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రోడ్లు, రవాణా వ్యవస్థను కూడా నియంత్రించవలసిందిగా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయటం జరిగింది. లూజ్ స్ట్రక్చర్స్ ఉన్న చోట ప్రజలు నిలబడకూడదు. అలాగే హోర్డింగ్స్ లాంటి చోట్ల కూడా నిలబడకుండా తమను తాము రక్షించుకోవాల్సిందిగా జనాలకు తగిన సూచనలు ఇవ్వటం జరిగింది. వర్గాల వారీగా ప్రతి వర్గానికి, అంటే సపోజ్ అగ్రికల్చరు, ఫిషరీసు, పోర్ట్స్, రవాణా, టూరిజం, ఇటువంటి ప్రత్యేక వర్గాలకి ప్రత్యేకమైన వాతావరణ సేవల్ని అందించి వారికి ఈ విపత్తు నుంచి వచ్చే నష్టాన్ని ముందుగానే ఊహించి ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఇస్తూ అడ్వైజరీస్ని ఇవ్వటం జరిగింది. విపత్తు యాజమాన్య సంస్థ, జిల్లా విపత్తు యంత్రాంగాలు సమిష్టి కృషితో, ప్రజల సహకారంతో ఈ విపత్తు నుంచి ప్రజల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. పుకార్లను, వదంతులను నమ్మకుండా గవర్నమెంట్ లేదా ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని అనుసరించి ప్రజలు ఈ విపత్కర పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా భారత వాతావరణ శాఖ తరపున మేము కోరుకుంటున్నాం. సార్, ఒక్క విషయం చెప్పండి. మనం గతంలో చూసాం హుదూద్ తుఫాను, చాలా సివియర్గా వచ్చినటువంటి పెద్ద తుఫాన్ అది. దానికి అంటే ఎక్కువ ప్రభావం ఉంటుందా ఈ మోంతా, లేకపోతే అదే స్థాయిలో ఉంటుందా? ఒకటి, ఒక్కొక్క సైక్లోను ఒక్కో విధంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడున్న సైక్లోను సివియర్ సైక్లోన్ లేదా తీవ్రమైన తుఫాన్ అంటారు. హుద్హుద్ అనేది ఎక్స్ట్రీమ్లీ సివియర్, అత్యంత తీవ్రమైన తుఫాను. అది దీనికన్నా కొంచెం ప్రమాదకరమైనది, బలమైనది. తిత్లీ కూడా దీనికన్నా బలమైనది. ఒక్క మిగ్జామ్ సైక్లోన్, రీసెంట్ మెమరీలో ఉన్న మిగ్జామ్ సైక్లోను ఇదే విధమైన సైక్లోన్. కాకపోతే మిగ్జామ్ సైక్లోను తీరానికి ప్యారలల్గా వెళ్ళింది కాబట్టి ఎక్కువ డ్యామేజెస్ జరిగాయి. ఇప్పుడు ఉన్న సిస్టము పశ్చిమ వాయువ్య దిశలో కొంతకాలం, ఇప్పుడు రాబోయే కాలంలో ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుంది కాబట్టి తీరానికి దగ్గరలో వచ్చిన తర్వాత ఎక్కువ గాలి యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. తీరానికి కొంచెం దూరంలో ఎక్కువ ఈ వర్షపాతం యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తుఫాను తీరానికి దగ్గరలో వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయే కొన్ని గంటలలో దీని యొక్క ప్రభావం ముఖ్యంగా గాలి వలన కానీ, ఉప్పెన వలన కానీ ఉండే అవకాశం ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ భారీ వర్షాలు, ఈ తుఫాను ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుంది? రాష్ట్రం మొత్తం మీద 2 రోజులు, ఉత్తర కోస్తాకు 3వ రోజు. ఓకే, మరి ఇప్పుడు తెలంగాణ మీద కూడా ఏదన్నా ప్రభావం ఉండబోతుందా మోంతా తుఫాను ప్రభావం? కొంత ప్రభావం ఉంటుందండి. అది నా పెరిఫరల్ దీంట్లోకి వస్తుంది రీజియన్. అది మా జ్యూరిడిక్షన్ లో ఉండదు, హైదరాబాద్కి ఉంటుంది. కొంతవరకు ఉంటుంది తెలంగాణకు కూడా ఎఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.